పూరా లోకల్. ఈరోజు దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు లేక నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వితండవాదం లేవదీస్తున్న విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. రాహుల్ గాంధీ అలా బావగారు రాబర్ట్ వాద్రా లేక రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు రాళ్ళు దేశ సైనికులను అవమానం చేసే విధంగా వాళ్ళు చేసినటువంటి పోరాటాలను తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. రాహుల్ గాంధీ అడగాల్సింది ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయినాయో కాదు, ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అడుగుంటే దేశ ప్రజలందరూ సంతోషపడేవాళ్ళు. ఏ రకంగా మన సైనికులు పాకిస్తాన్ మీద విరుచుకపడ్డారో, వైమానిక దాడుల ద్వారా కావచ్చు, మనకున్నటువంటి ఆధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా కావచ్చు, మన మిజైల్స్ ద్వారా కావచ్చు అడిగినుంటే సైనికులు కూడా సంతోషపడేవారు. మనం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను మన సైనికులు భారతదేశంలో కూర్చొని ఏ రకంగా మిజైల్స్ ద్వారా అతలాకుతలం చేశారో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రాబర్ట్ వాద్రా అడిగినుంటే చాలా సంతోషపడేటువంటి వాళ్ళు. కానీ ఇవేమీ అడగకుండా అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఎవరైనా సరే ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయాయో లెక్క చెప్పండి అంటారు. దేశ రక్షణకు సంబంధించినటువంటి ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలలో బాధ్యతారహితంగా ఇర్రెస్పాన్సిబుల్గా 55 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా మెచ్యూరిటీ రాకపోవడము, రాహుల్ గాంధీకి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండడము దేశ ప్రజల దురదృష్టకరమని సందర్భంగా మనవిస్తున్నాం. బడే మియా మాటలకు ఒత్తాసుగా చోటా మియా రేవంత్ రెడ్డి మాట్లాడము, కాపీ టు కాపీ, సేమ్ టు సేమ్ ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడాడో బడేమియా హైదరాబాద్లో కూర్చొని చోటమియా అదే విషయాలు ఒక అక్షరం పొల్లుపోకుండా నిన్న భారత సైన్యాన్ని, భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి వాక్యాలతో మన దేశం యొక్క సైనికుల యొక్క శౌర్యము, ధైర్యము, పరాక్రమము, త్యాగము, సాహసాన్ని అనుమానించే విధంగా ఈ యొక్క నాయకుల వైఖరి ఉన్నది.